ఈయన చూస్తే దళిత బంధు పథకం గురించి ఎక్కడ ఆందోళనకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మీద ఆరోపణలు ఒకసారి వీడియో చూద్దాం. నాతో పాటు నలుగురం కలిసి ఇచ్చినాము. మనిషికి 3 లక్షల కాడికి ఇచ్చినాం, 12 లక్షలు. ఒకటి లక్ష్మణు. దళిత బంధు పథకం గురించి దళిత బంధు పథకం మాకు ఇవ్వాలని చెప్పి 4 వ్యక్తులు 3 లక్షల చొప్పున ఇచ్చిరట. ఎవరికి ఇచ్చిరట? రాహుల్ కిరణ్ అట. వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూడండి. లాలయ్య, నాది, 4 పేర్లతో కలిపి ఇచ్చినాం డబ్బులు. 6 లక్షలు క్రాంతికిరణ్కి ఇచ్చినాము, 6 లక్షలు రాహుల్ కిరణ్కి ఇచ్చినాము. మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఎవడరా మీరు, ఎవరికి ఇచ్చిర్రా అని. క్రాంతికిరణ్ అంటే ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్కి 6 లక్షల రూపాయలు, తర్వాత వాళ్ళ తమ్ముడు రాహుల్ కిరణ్కి 6 లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయల చొప్పున మేము ఇచ్చినాం. 4 వ్యక్తులు 3 లక్షల చొప్పున ఇచ్చినాం. వాళ్ళకి వచ్చే దళిత బంధు పథకం ఎంత అంటే 10 లక్షల రూపాయలు. ఆ 10 లక్షల రూపాయలు కూడా ఏదో ఒక యూనిట్ కొనుక్కుంటే ఆ యూనిట్కి సంబంధించి డబ్బులు చెల్లింపు చేస్తారు. 3 లక్షల చొప్పున మొదటగానే ఇచ్చిరట. చెప్పి బెదిరించి చంపుతామని చెప్పి బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. కంప్లైంట్ ఇచ్చింది ఆయన. ఏమని ఇచ్చిండు? ఆ 3 లక్షల రూపాయల చొప్పున ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాం మేము క్రాంతికిరణ్కు, ఆ తర్వాత ఆయన తమ్ముడు రాహుల్ కిరణ్కు. ఇక్కడ క్రాంతికిరణ్కు రాహుల్ కిరణ్కు మేము డబ్బులు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు? జంగిడి గల భూమయ్యనంట కంప్లైంట్ ఇస్తున్నటువంటి లెటరు. ఆడియో చూస్తే పరేషాన్ అయిపోతారు. ఈ ఆడియో మొత్తం మనం సెన్సార్ షిప్ ఇట్లా ఉండే సెన్సార్ వేసుకోవాల్సిన పరిస్థితి. ఇట్లాంటి మాటలు ఇక ఎవరు నా డబ్బులు నాకు ఇవ్వమని చెప్పి ఇప్పుడు అడిగితే ఇంకో ఇవి మాటలు ఆడియో రికార్డింగ్ లీకులు మొత్తం బయటకు వచ్చినాయి. ఒక్కసారి మనం కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకసారి నా ఫోన్. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆందోళన జరిగిన ఘటన కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలకు ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల ఇదే పరిస్థితి. సేమ్ దళిత బంధు విషయంలో ఏం జరిగిందనంటే అక్కడ స్థానికంగా ఒక సర్పంచ్ ఉంటే సర్పంచ్కి దళిత బంధు వచ్చింది, ఎంపీటీస్కి వచ్చింది, జెడ్పీటీస్కి వచ్చింది. ఇట్లా పోతే చాలామంది కూడా దళిత బంధు ఈ రకంగానే హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, మంత్రులు 5 రోజుల పాటు బస, పలు కార్యక్రమాలకు హాజరు. హలో, నమస్తే అండి, గుడ్ మార్నింగ్. భూమయ్య గారు మాట్లాడేది? భూమయ్య గారు, మేము తొలి వెలుగు న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాము. నిన్న మీ వీడియో చూసినాం. అది ఏది మీరు కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ రాహుల్ కిరణ్, క్రాంతికిరణ్ మీద. మీరు లైవ్లో ఉన్నారు ఇప్పుడు మార్నింగ్ షోలో. ఏం జరిగింది అసలు? ఎవరికి ఇచ్చిన డబ్బులు, ఏమని జరిగింది చెప్పండి ఒకసారి. మేము డబ్బులు ఇచ్చింది రాహుల్ కిరణ్కి ఇచ్చినాను, క్రాంతికిరణ్కి ఇచ్చినాను. నేరుగా వాళ్ళకే కలిసి వాళ్ళ చేతితో డబ్బులు ఇచ్చారా మీరు? అవునా, ఓకే. దళిత బంధు కోసం అని చెప్పారు వాళ్ళు. దళిత బంధు కోసం ఎట్లా అప్రోచ్ అయ్యారు ఎవరన్నా? ఎందుకంటే దళిత బంధు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు బయటకు వచ్చింది, కానీ బయటపడని ఇంకా చాలా ఉన్నాయి దళిత బంధు విషయంలో ఇట్లాంటి అక్రమాలన్నీ కూడా. ఎట్లా జరిగింది? మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఏమని చెప్పి మీకు హామీ ఇచ్చారు వాళ్ళు? అంటే ఫస్ట్ నేను సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయినంటే. ఎక్కడ, ఏ గ్రామం? పల్వాంచల్ నుంచి. ఓకే. అయితే పార్టీలోనే పనిచేసినాం, 10 సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలోనే. అయితే దళిత బంధు లిస్ట్ వచ్చేటప్పుడు నాకు కూడా కావాలి సార్ అని చెప్పి తిరిగినాం మేము. అయితే చేస్తా అన్నాడు. లిస్ట్ లో పేరు వచ్చింది మాది, సెకండ్ విడత లిస్ట్ లో పేరు వచ్చింది. ఓకే. పేరు వచ్చినాక ఒక రోజు పిలుచుకొని అడిగిండు. ఎవరు అడిగిర్రు? అంటే క్రాంతికిరణ్ డైరెక్ట్ ఆయనే పిలుచుకొని అడిగిండా? ఇంకొక ఇద్దరికి కూడా కావాలి సార్ అని చెప్పి అడిగినా నేను. అడిగితే సరే నువ్వు తమ్మునికి కలవని చెప్పిండు. అనేసరికి రాహుల్ కిరణ్ కు కలిసినాం మేము. కలిసినప్పుడు ఆయన ఏం చెప్పిండు, వాళ్ళవి కూడా ఆధార్ కార్డులు తీసుకొచ్చి చేపిస్తా అని చెప్పి, ఇట్లా అమౌంట్ ఖర్చు అవుతుంది అని చెప్పి అడిగిండు. అడిగితే మేము ఎంత ఖర్చు అవుతుంది అన్నట్టు? ఇప్పుడు అది ఖర్చు లేకుండా ఇచ్చేదే కదా దళిత బంధు పథకం అంటే. క్యాండిడేట్ కు 3 లక్షల కాడికి ఇచ్చినాం కమిషన్. 4.
అమౌంట్ ముందే ఇవ్వాలని చెప్తే సరే మళ్ళీ లిక్విడే కావాలని చెప్పిండు. లిక్విడే తీసుకుపోయి ఇచ్చేసాం. ఆయన చేతికి ఇచ్చిరా? ఏమన్నా కాగితం రాసిచ్చినా మీకు? ఏమన్నా ఇట్లా ఇప్పిస్తా అని చెప్పి ఏమన్నా అన్నాడా, లేకుంటే నోటి మాటకేనా? నోటి మాట వరకే, ఏం చెప్పక అట్లా భరోసా ఏం చెప్పలేదు. కంపల్సరీ మేమైతే లిస్ట్ లో పేరు వచ్చేసరికి ఆశపడ్డాం సార్. ఎన్ని రోజులు అవుతుంది జరిగింది? జూన్ జూలైలో. ఓకే, జూన్ జూలైలో జరిగింది ఘటన ఇది. నేను ల్యాండ్ అమ్ముకుని ఉంటాయి. ఓకే, నాకు కొన్ని అప్పులు. ఎంతమంది ఇచ్చారు? ఓన్లీ మీరేనా? మీ పాల్వంచ నుంచేనా మొత్తం నలుగురు ఇచ్చింది? పాల్వంచలో 14 పేర్లు వచ్చినాయి సార్. కానీ ఈ డబ్బులు అయితే మిగతా వాళ్ళని మాకు తెలియదు. అంటే ఎవరు వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకున్నారు. అంటే మొత్తం మీద పైసలు ఇస్తేనే పని అయింది దళిత బంధు అనేది. ఇక ఈ నలుగురు అయితే నేను కాంటాక్ట్ చేసినాను, మేము మాట్లాడి చేసినాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు నలుగురు మధ్యవర్తితో నువ్వు వహించినావు అయితే. ఇప్పుడు ఎన్ని 12 లక్షలు ఇచ్చిరా? అవును. ఇప్పుడు వీడియో మీదేనా ఇది? మాట్లాడింది మీరేనా? నేనే మాట్లాడాను. ఓకే, క్రాంతి కిరణ్ కూడా 6 లక్షల రూపాయలు ఇచ్చినామంటారు మీరు? అదే, అతనికి 6 లక్షలు, ఇతనికి 6 లక్షలు, మొత్తం 12 లక్షలు ముట్ట చెప్పారు. తర్వాత పోయి అడుగుతే ఏమంటున్నారు మరి? అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నారు. వాళ్ళ రాహుల్ కిరణ్ ఫోన్ చేసి తిట్టిండు నాకు. తిట్టిన తర్వాత ఎవరో ఇంకో నంబర్ తోటి ఒక 2 గంటల తర్వాత ఫోన్ చేసి ఘోరంగా తిట్టిండు. సృజన్ అంటే ఎవరో ఆడియో లీక్ లో సృజన్ అని వస్తుంది ఏదో. ఆయన సృజన రావులే సృజన అని చెప్పి తిట్టిండో నాకైతే తెలియదు సార్. కానీ ఘోరంగా నన్ను అయితే, నా ఫ్యామిలీని నన్ను చాలా ఘోరంగా తిట్టిండ్రు. అమ్మని పిల్లాన్ని అని చెప్పి అనరాని మాటలు ఘోరంగా తిట్టి 100 మందితో వస్తున్నా, నీ లొకేషన్ పెట్టు, నేను లేపేస్తా అని చెప్పి ఫోన్ కట్ చేసిన. నేను భయపడి కట్ చేస్తున్న కొద్దీ చేసిండు. మళ్ళీ ఫోన్ చేసి, ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావురా, మాట్లాడాలా అనుకుంటా ఘోరంగా తిట్టిండు. తిట్టుకుంటూ భయపడి నాకు భయం అయ్యేసరికి చక్కగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా. జూన్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ప్రయత్నం చేయలే మధ్యలో? ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినాయి, మధ్యలో వాళ్ళు ప్రకటించారు ఆందోళన క్రాంతి కిరణ్ దగ్గరికి. ఎడికి పోలే? ఎలక్షన్ కాగానే వస్తాయని చెప్పారు సార్. ఎలక్షన్ అయిపోగానే ఇస్తామన్నాడా? గెలవంగానే ఇచ్చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఓడిపోయింది కదా, ఏమంటుండి పోతే? అది అయినందుకు ఇప్పుడు మిగతా వాళ్ళు నాకు అడుగుతున్నారు, డబ్బులు ఇస్తుంది కదా, మనకు పని కాలేదు కదా, మన డబ్బులు మనకు అడగాలి కదా, అడుగు, నువ్వు ఒకసారి అడుగు అంటే నేను ఫోన్ చేసి అడిగినాను అంతే. అడిగినందుకు ఇట్లా భయపెట్టిస్తున్నా. ఓకే, కంప్లైంట్ ఇచ్చిరా మరి స్టేషన్ లో? కంప్లైంట్ శనివారం నాడు సాయంత్రం ఇచ్చినాం సార్. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అయితే నిన్న ఎస్ఐ ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి నువ్వు నీతో పాటు 3 తీసుకునే రావాలి పోలీస్ స్టేషన్ కి అన్నాడు. అంటే అట్టెట్లా అవుతుంది సార్, నేను మా వాళ్ళని అందరం తీసుకొని వస్తానని నేను అన్నాను. వాళ్ళు ఎంతమంది వస్తారు, మళ్ళీ నన్ను ఏమైనా చేయగలరని భయం ఉంది కాబట్టి నేను ఒక్కడిని రాను అని చెప్పినాను. లేదు వస్తే 3తో రాదు, లేదంటే వద్దు అంటే నేను రాను సార్ అట్లయితే అని చెప్పి అన్నాను. నీ సమస్య నీది, వాళ్ళది, మీరే చాలు, అందరెందుకు అన్నమాట ఎస్ఐ. అంటే అట్లయితే నాకు భయం ఉంది సార్, నేను రానని చెప్పినాను. కలిసిరా కలిసిరా మళ్ళీ రాహుల్ కిరణ్ దగ్గర నేరు కలిసి డబ్బులు అడిగిరా? నేరుగా అసలు ఎప్పుడు కలవలేదు సార్ వాళ్ళకి. అవునా? ఆ డబ్బులు తీసుకున్నప్పుడు కలిసిండు అంతే? దగ్గర దాకా పోయే టైం ఇవ్వలేదు సార్. డబ్బులు తీసుకున్నప్పుడు కలిసిండు అంతే. ఇక డబ్బులు నేరుగా మీరు రాహుల్ కిరణ్ తిరిగినాము, ఎలక్షన్ లో కూడా తిరిగినాము, చేసినాము. ఇక ఓడిపోయిన తర్వాత ఇక డబ్బుల విషయానికి దగ్గరికి అడగడానికి పోతే ఎప్పుడు కలవలేదు. అధికార పార్టీ ఎవరైనా కలిసి ఇప్పుడు మళ్ళీ కొత్త ఎమ్మెల్యే మంత్రి అయ్యండి కదా మీ దగ్గర నుంచి? అయితే సార్ మొన్న నేను కంప్లైంట్ పెట్టిన 2 రోజులు కంప్లైంట్ పెట్టిన తెల్లారి నాకు ఇంతవరకు పోలీసులు ఏం చేయట్లేదు అని చెప్పి అడగడానికి పోయినా సార్. ఒకసారి కలవడానికి పోయినాం కానీ ఇంకా అది మొన్న మీ యొక్క కేసు ఏదైతే బయటకు వచ్చి తెర మీదకి వచ్చిందో, చంటి క్రాంతి కిరణ్ ఆయన మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. కావాలని దామోదర్ రాజ్ నరసింహనే మా మీద కుట్రలు పని కొంతమంది తెర మీదకి తీసుకొచ్చి ప్లాన్ చేసి ఈ రకంగా మాట్లాడిస్తున్నాడు. ఏమైనా కుట్ర పని దామోదర్ రాజ్ నరసింహకి ఇట్లా ఆయన ప్రోద్బలం ఉన్నదా? ఆయనతో నాకు పరిచయం కూడా లేదు సార్. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాడు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి అని చెప్పి కొంచెం పోలీసులకు చెప్తాడేమో అడుగుదామని వెళ్ళి నన్ను. ఇక్కడ చంటి క్రాంతికరణ ఏమంటున్నానంటే, కావాలని దామోదర్ రాజ్ నరసింహనే కొంతమంది కుట్ర పని నా మీద రెచ్చగొడుతున్నాడు, వాళ్ళని నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి చెప్తున్నాడు. నేను బీఆర్ఎస్ లో ఉండి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాను సార్? ఓకే, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మిమ్మల్ని మోసం చేసిండు మీ ఎమ్మెల్యే. అవును రైట్. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి మరి? రాహుల్ కిరణ్ మీద కేసు పెడితే వాళ్ళకి పోలీసు వాళ్ళు తీసుకుంటలేరు, రకరకాలు చెప్తున్నావు కదా, ఏం న్యాయం కావాలనుకుంటున్నావు మరి?
సార్ నేను ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలి. నన్ను ఘోరంగా తిట్టారు సార్. తిట్టిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే. భూమాయ కదా మీ పేరు? అవును. మరి పోయిన ప్రభుత్వంలో మీ పార్టీ కోసం పనిచేసిర్రు, తర్వాత దళిత బంధు పథకం నిజమైన పేదలకు రావాలి, డబ్బులు ఇచ్చుకొని కూడా తప్పని పేరు అప్పుడు మీరు మరి అప్పుడు ఎట్లా ఒప్పుకున్నారు మీరు కూడా? సార్ నేను ఆర్థికంగా చాలా నష్టపోయినాను కదా సార్. అట్లా అని చెప్పి ఈ రకంగా నన్ను కొంచెం మేలు జరుగుతుందేమని చెప్పి చేసిన. ఇంకా రైట్ థ్యాంక్ యూ భూమయ్య. ఓకే సార్. ఓవర్ల పరిస్థితి ఇది. మొన్న మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికరణ్ కూడా వీడియో రూపంలో ఏం చెప్పిందంటే దామోదర్ రాజ నరసింహ కావాలి నా మీద కుట్రలు పని కొంతమంది రెచ్చగొట్టి ఈ రకంగా చర్యలు చేపిస్తారు, దమ్ముంటారా తెలుసుకుందామని చెప్పి మాట్లాడింది కదా. మరి నేరుగా వాళ్ళు ఏమంటున్నారు, నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పాల్వంచ గ్రామం నాది, నేను అక్కడ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా, ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇక్కడ నాకు దళిత బంధు కావాలని చెప్పి మా ఎమ్మెల్యే దగ్గరికి పోతే మా తమ్ముడిని కలుగునంటే 6 లక్షల రూపాయల చొప్పున నాతో పాటు ఇంత కొంతమంది దగ్గర తీసుకొని 12 లక్షల రూపాయలు వాళ్ళకి నేరుగా చేత్తో లిక్విడ్ క్యాష్ తీసుకుపోయి ముట్ట చెప్పిన అని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వస్తాను పని అయిపోయింది. ఎలక్షన్లు అయిపోయినాక గెలవంగా తెల్లారే దళిత బంధు పథకం ఇస్తామని చెప్పినట్టు ఈ వరకు దళిత బంధు పథకం లేదు, ఆ పైసలు లేవు. ఇక్కడ ఎవరి కుట్ర లేదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఉండదా కూడా ఎలక్షన్లో ప్రచారం చేసిండట. గిసొంటిది కేవలం ఆందోళన బయటపడ్డది. కానీ బయటపడని ఘటనలు 119 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎన్ని ఉన్నాయో ఇంకా వేల కొద్దిగా. ఒక్కొక్కటి బయటకి ఇట్లనే వస్తే తెలుస్తుంది ఎన్ని కథ అనేది. లాటరీ టికెట్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినప్పటికీ కూడా కేటాయించకపోగా ఆ యొక్క ఇల్లు ఏదైతే ఉండో వాడిని బెదిరింపులకు గురి చేసి మా పలానా వ్యక్తి వస్తాడు వానికి ఇచ్చేయి, వానికి వచ్చిందని చెప్పి అమ్ముకుంటానని చెప్పి పేపర్ రాసి అని చెప్పి బలవంతంగా ఇబ్బందులకు గురి చేస్తాడు. అనేక ఘటనలు నాకు తెలిసినటువంటి ఘటనలే అనేకంగా ఉన్నాయి. ఇట్లా 119 నియోజకవర్గాల దళిత బంధు పథకాలు వచ్చిన వ్యక్తుల మీద కూడా రివ్యూ చేయాలి. ఏం చేయాలి, మరి నిజంగా ఎలిజిబులేనా, ఏ క్రైటీరియా ప్రకారంగా దళిత బంధు పథకం ఇచ్చారు. వాళ్ళకు మిద్దెల మీద 3-4 మిద్దెలు ఉంటాయి. ఇప్పుడు దళితుల్లో కూడా అందరూ పేద వర్గాలు లేరని లేదు కదా. అగ్రవర్గాలు కూడా పేదలు ఉన్నారు, బీసీలలో అట్టడుగు వర్గాలు ఉన్నారు, బీసీలో కూడా ధనికులు ఉన్నారు. రకరకాలుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్లుండాలంటే వాళ్ళకి ఆర్థికపరమైన అంశాల మీద ఉండాలి, కొన్ని సామాజికపరమైన అంశాలు కూడా బేరీజు వేసుకోవాలి. కానీ దళితుల్లో అందరూ దళిత బంధు పథకానికి ఎలిజిబుల్ అని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మనం చూస్తే సర్పంచ్లకి, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకి, కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తమ్ముళ్ళకు కూడా 1000 ఎకరాల వ్యక్తులకు కూడా దళిత బంధు పథకం వచ్చింది. నిజమైన అర్హులకు మాత్రం దళిత బంధు పథకం దక్కనే లేదు. ఇట్లా ఆ దళిత బంధు పథకం అనేక అవకతవకల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకొని అసలు ఏం జరిగింది, దళిత బంధు పథకంలో ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా విధించారు అని చెప్పి పూర్తి స్థాయి కూలంకషంగా చర్చ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.